ఎస్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రైడే స్పిరిచువల్ డిస్కోర్స్ కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం మన ఈ శుక్రవారంలో సాయంత్రం 7 నుంచి 8 వరకు జరిగే ఈ తెలుగు సెషన్స్ లో మొదటిగా మనం ధ్యానం చేద్దాం. ఒక 15 మినిట్స్ ధ్యానం చేద్దామని తర్వాత క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చుందాం. స్పెట్స్ ఉంటే తీసేసి కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిద్దాం. ఒక 15 మినిట్స్ హాయిగా శ్వాసను గమనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, హాయిగా మ్యూజిక్ వింటూ ధ్యానం చేద్దాం. కేవలం 15 నిమిషాలు మాత్రమే.
ఆఖరి 5 నిమిషాలు, లాస్ట్ 5 minutes.
ఆఖరి 3 నిమిషాలు, లాస్ట్ 3 minutes. ఆఖరి 1 నిమిషం, లాస్ట్ 1 minute. హాయిగా శ్వాసను గమనిద్దాం. ధ్యానం అంటే మరేమీ లేదు, శ్వాస నిశ్వాసాలను గమనించడం. Last 30 seconds. Yes. Friends, నిదానంగా 2 చేతులు తీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 4 3 2 1 0. నిదానంగా 2 చేతులు తీద్దాం ఫ్రెండ్స్. ఇంత గొప్ప ధ్యానాన్ని మనకు అందించిన డాక్టర్ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడంకి చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎస్ ఫ్రెండ్స్, ప్రతి శుక్రవారం లాగానే ఈ శుక్రవారం కూడా మనతో తన జ్ఞానాన్ని పంచుకోవడానికి, అలాగే ఒక టాపిక్ మీద మనతో డిస్కస్ చేయడానికి వచ్చారండి కొండారెడ్డి గారు. సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ప్లీజ్ ఈరోజు ఏ టాపిక్ మీద మన ఈ ఫ్రైడే స్పిరిచువల్ డిస్కోర్స్ ని కొనసాగిద్దాం సార్? నేను గత 2 వారాలుగా దసరా గురించి కూలంకషంగా చెప్పాను. దసరా గురించి ఓకే, అయితే చాలా వరకు చెప్పేశాను. లాస్ట్ లో కొద్ది పార్ట్ మిగిలింది. దసరాలో నవరాత్రుల్లో 9 మంది రాక్షసుల్ని చంపుతుంది అన్నమాట. ఆ రాక్షసులు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే.
ఓకే సార్, ష్యూర్. ఆ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్, ఆ రాక్షసులు ఎవరు ఏమిటి అనేది. అంటే అంతా చాలా వరకు చెప్పేసాను. 1.5 hour అక్కడ ఒక 2 hours పైన చెప్పేసాను. ఓకే. ఒక లాస్ట్ ఇది కొద్దిగా అంటే అది కంప్లీట్ అయింది, కానీ ఇది ఈ పార్ట్ ఒక ఉంది. అంటే మన భారతదేశంలో అతిపెద్ద పండగ దసరా. సో ఇండియా మొత్తం కలిసికట్టుగా జరుపుకునే పండగ. అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది అంటే అది ఎంత పెద్ద పండగనో అంత పెద్ద స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది దానికి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అది మన లైఫ్ గురించి, ఒక మనిషి తను చేరుకోవాల్సిన స్థితి గురించి, స్థితుల గురించి, చివరి స్థితి గురించి చెప్పే ఆ పండగ. చాలాసార్లు చెప్పే ఉన్నాను నేను. ముఖ్యంగా నా పూర్ణాత్మ పార్వతీదేవి ఒక అంశ కాబట్టి నాకు ఇది ఇష్టమైన టాపిక్ కూడా. మనిషి యొక్క లక్ష్యం కూడా ఇందులో ఉంది. మనిషి యొక్క అత్యున్నతమైన లక్ష్యం, అత్యున్నతమైన పరిణతి ఈ దసరా పండుగలో ఉంది. సో దసరా పండుగ అంటే మనం అందరూ అమ్మవారి దుర్గాదేవిని 9 రోజులు 9 రాత్రులు, ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క రూపంలో ఆవాహన చేసి ఉపాసన చేస్తారు. లేదా మామూలు ప్రజలు పూజ చేస్తారు 9 రూపాలలో. దాన్ని నవరాత్రి సంబరాలు అంటాం, నవరాత్రి ఉత్సవాలు. సో ఎందుకు రాత్రే పెట్టారు అది అంటే, రాత్రి అన్నదానికి చెప్తున్నాం, రాత్రి అన్నదానికి గొప్ప సిగ్నిఫికెన్స్ ఉంది. రాత్రి అంటే ఆ 9 నవరాత్రులు, జ్ఞానరాత్రులు. సో రాత్రికి ఎందుకు అంత సిగ్నిఫికెన్స్ ఉంది అంటే, పగలంతా మనం ప్రాపంచికత, పగలు సూర్యుడి వెలుగులో మనం లిమిటెడ్ జ్ఞానాన్ని పొందగలుగుతాం. అంటే ఈ కన్ను ఈ కంటి పరిధి, ఈ కన్ను చూసే పరిధి చాలా తక్కువగా ఉంటుంది. పగలు పూట లిమిటెడ్గా ఉంటుంది. అది పగలు అనేది ప్రాపంచికతను రిప్రజెంట్ చేస్తుంది. పగలంతా మనకు ఆ సూర్యుడి వెలుగులో ఏం కనిపిస్తుంది? ఈ భౌతిక ప్రపంచం కనిపిస్తుంది, భౌతిక ప్రకృతి కనిపిస్తుంది. వెరీ లిమిటెడ్. మనకు పగలంతా ఏం కనిపిస్తుంది? మిద్దెలు, మేడలు ఇవన్నీ కనిపిస్తాయి. కానీ రాత్రి అయినప్పుడు, ఎప్పుడైతే సూర్యుడి వెలుగు పక్కకు పోతుందో, అప్పుడు ఈ పగలు కనిపించిన ఇవంతా కనిపించవు మనకు. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ అవన్నీ లేకపోతే పగలు కనిపించిన మిద్దెలు, మేడలు కనపడవు. అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? ఒకసారి ఇలా పైకెత్తితే మనకు విశాలమైన ఆకాశం, అందులో కోటాను కోట్ల
నక్షత్రాలు మనకు విశాలమైన విశ్వం అంతా మనకి కనిపిస్తుంది. పగలు కూడా అక్కడ ఉన్నాయి ఆ నక్షత్రాలు. అది ఆ పగలు మన చూపు అంతా ఇలా ఉంటుంది. అంటే ప్రాపంచిక ఈ చూపు ఇలా ఉంటే ఇది ప్రాపంచిక చూపు. రాత్రి మన చూపు ఇలా ఉంటుంది. ఇక్కడ ఏం కనిపించదు, ఇక్కడంతా చీకటి ఉంది కాబట్టి రాత్రి. అంటే ప్రాపంచికంతా కప్పివేసింది. ఎప్పుడైతే ప్రాపంచికత మూసివేయబడుతుందో ఆధ్యాత్మికత తెలుసుకుంటుంది. అప్పుడు మనకు ఇంత విశాలమైన విశ్వం అంతాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ నక్షత్రాలు, గ్రహాలు అవన్నీ చూస్తున్నప్పుడు ఇంత విశాలమైనదా అంటే పగలు చూసేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. రాత్రి అన్న దానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. జీవితం యొక్క అనంత తత్వాన్ని చూపిస్తుంది. అందుకని రాత్రికి ఆ సిగ్నిఫికెన్స్ ఉంది. అందుకే యోగులంతా కూడా పగలు ప్రాపంచిక విషయాల్లో ఉంటూ రాత్రి అంత ఆధ్యాత్మికతలో అనంతమైన అంతర్ప్రపంచంలో విహరిస్తుంటారు. పగలు భౌతిక ప్రపంచంలో విహరిస్తూ రాత్రి అనంతమైన ఆధ్యాత్మిక ప్రపంచంలో, సూక్ష్మ ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. సో ఆ విశాలమైన ఆధ్యాత్మిక సూక్ష్మ ప్రపంచాన్ని మనకు గుర్తు చేసే ఆ స్కోప్ ఉన్నది, ఆ అనంతమైన జ్ఞానం మనకు చూపించే స్కోప్ ఉన్నది రాత్రి అన్నమాట. అందుకని నవరాత్రులు అని. 9 ఏమిటి అంటే ఈ 9 స్థితులు అన్నమాట. ఆత్మ యొక్క పరిణతిలో 9 స్థితులు అన. సో మనకందరికి మేము చెప్పుకున్నాము ఎన్నోసార్లు. పార్వతి అంటే శివుడు అంటే ఆత్మ అని, పార్వతి అంటే ఆత్మ యొక్క శక్తి అని, శివుడు అంటే పురుషుడు, పార్వతి అంటే ప్రకృతి. ఈ ప్రకృతి పురుషుల కలయికనే ఈ మానవ జీవితం, భౌతిక జీవితం. మన జీవితం అంతా శివపార్వతుల కలయిక. మనలో ఉన్న ఆత్మయే శివుడు, మనలో ఉన్న ఈ ప్రకృతి శక్తి, ఆ కుండలిని శక్తి, ఈ శరీరం శక్తి, ఈ శరీరము అంతా ఇదంతా ప్రకృతి. ఈ శరీరము మరి ఆ కుండలిని శక్తి, ఇదంతా శక్తి స్వరూపం అంతా పార్వతి. ఆ విట్నెసింగ్ గా ఉన్న ఆ పురుషుడు అది శివుడు. సో శివపార్వతుల మన జీవితం అంతా శివపార్వతుల యొక్క కలయిక. సో అందుకే అయితే మనం ఇక్కడ మనం మొట్టమొదటి జన్మల్లో వచ్చినప్పుడు చెప్పాను, మొట్టమొదటి జన్మలో వచ్చినప్పుడు మనం ప్యూర్ శక్తి స్వరూపులుగా ఉంటాం. అంటే ఫుల్ శక్తి ఉంటుంది కానీ జ్ఞానం ఏముండదు. ఎంటీ కాన్షియస్, శక్తి స్వరూపం, ప్యూర్ ఎనర్జీ ఉంటుంది, కాన్షియస్నెస్ ఏముంటారు. ఎలాగైతే చిన్నపిల్లలు ఉంటారు, బాగా శక్తి ఉంటుంది కానీ ఆ శక్తిని ఏం చేయాలి ఏమిటి అనేది పూర్తి అలా ఉంటారు. ఎలా ఉపయోగించాలి ఏంటి అది తెలియదు. ఏం అనుభవాలు లేవు కాబట్టి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు పిల్లలు. అలాంటి స్థితే అంటే ఆ పిల్లల బాలావస్థ ఎట్లా ఉంటుందో మొట్టమొదటి మానవ జన్మలు అలా ఉంటాయి అన్నమాట. శక్తి స్వరూపాలుగా ఉంటాయి. శక్తియే ఈ భౌతిక సృష్టిలో అన్ని అనుభవాలని ఇస్తుంటుంది కాబట్టి, వాళ్ళకి శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదనుకుంటే అది తొందరగా జరిగిపోవడం అది జరుగుతుంది. వాళ్ళు నెగిటివ్గా తొందరగా వెళ్తారు, పాజిటివ్ కన్నా పాజిటివ్గా తొందరగా. కానీ ఇది ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకి తెలియదు. ఏ అనుభవాలు లేవు. సో శక్తి స్వరూపాలుగా స్టార్ట్ అయ్యి అది పూర్తిగా
ఒక్కొక్క చక్రం మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఎదిగినప్పుడు చైతన్యం పెరుగుతూ 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 పూర్తి చైతన్యం అవుతుంది. ఇక్కడ సహస్రారానికి వచ్చినప్పుడు శక్తి స్వరూపం, శక్తి ముద్దగా మొదలయ్యి చైతన్యం ముద్దగా ఇక్కడ తయారైంది. మూలాధారంలో శక్తి స్వరూపం లేదా శక్తి ముద్దగా మొదలయ్యి మన పరిణామక్రమం, మానవ జీవిత పరిణామక్రమం, ఆత్మ యొక్క పరిణామక్రమం, మానవ ఆత్మ యొక్క పరిణామక్రమం ఇక్కడ దాకా వచ్చినప్పుడు పూర్తి చైతన్యం అవుతుంది. ఇంకా అప్పుడు ఇక్కడ శరీరం లేదు, ఇక్కడ పూర్తి శరీరం ఉంది, ఇక్కడ పూర్తి శక్తి ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి చైతన్యం ఉంది, అంటే ఆత్మ ఉంది. ఇంకా అప్పుడు వాళ్ళు శరీరంలో ఉన్నా కానీ ఆత్మగానే ఉంటారు. ఇక్కడ ఆత్మ ఉన్నా కానీ శరీరంగానే మూలాధార చక్రంలో ఉన్నప్పుడు తను స్వయంగా ఆత్మే అయినా కానీ చైతన్యమే అయినా కానీ పూర్తి శరీరంగానే బతుకుతుంటాడు, శక్తి ముద్దగానే బతుకుతుంటాడు. అలా ఎదుగుతూ ఎదుగుతూ తన అనుభవాల ద్వారా ఎదుగుతూ ఇక్కడికి వచ్చినప్పుడు పూర్తి ఆత్మగా మారిపోతాడు. ఇంకా శరీరం అనేది ఉండదు ఈ సహస్రారానికి వచ్చినప్పుడు. అంటే ఇక్కడ శివుడు ఉంటాడు, ఇక్కడ సహస్రారంలో ఇక్కడ శివుడు ఉంటాడు. ఈ శివుడిని మనం చేరుకోవడమే ఈ మూలాధారం చక్రంలో మనం శక్తి స్వరూపులుగా ఉంటాం. ఇక్కడ నుంచి అంటే ఈ పార్వతి మూలాధార చక్రంలో కుండలిని శక్తి రూపంలో ఉంటుంది. ఈ పార్వతి ఈ శివుడి దాకా చేరి ఇక్కడ అజ్ఞా చక్రంలో శివుడు ఉంటాడు. ఆ శివుడి దాకా చేరి శివుడిని పెళ్లి చేసుకోవడమే జీవిత లక్ష్యం, జీవితం యొక్క పరమార్థం. ఇప్పుడు ఆ శివుడిలోంచి విడిపోయి వచ్చింది పార్వతి, మళ్ళీ ఆ శివుణ్ణి చేరుకోవాలి. ఈ పార్వతి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. అది మానవ జీవితం యొక్క పరమార్థం. సో ఆ ప్రయాణమే ఈ నవరాత్రుల్లో మనకు చూపించేది అనమాట. శైలపుత్రి అన్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ అంతా మనం గత వీడియోల్లో ఉంది ఆ బ్యాక్గ్రౌండ్. సో అది ఒక్కొక్క స్టెప్ అలా మనం వెళ్తాము. అయితే ఇందులో ఈ స్టెప్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క శైలపుత్రి అంటే పర్వత రాజు కూతురు. పర్వతం అంటే ఒక స్పెరికల్ షేప్, భూమి స్పెరికల్ షేప్ ఉంటే దానిలోంచి వచ్చిన ఒక ఎలివేషనే పర్వతం. అంటే చైతన్యంలోంచి విడిపడిన ఒక చైతన్య ముక్క అనుకోవచ్చు. పరవశం, పార్వతి పరవశం అంటే అంటే విడిపోయి తన సోర్స్ లోంచి విడిపోయి వచ్చింది అని అర్థం. సో పార్వతిగా వచ్చింది. మళ్ళీ ఆ సోర్స్ శివుడు అక్కడికి వెళ్ళి అంటే తన పూర్ణాత్మను తను చేరుకోవడం, అది శివ పార్వతుల యొక్క కలయిక, పెళ్లి చేసుకోవడం. సో ఇందులో మనకు నవరాత్రుల్లో ఈ స్టెప్స్ ఒక్కొక్క స్టెప్స్ ఎదుగుతున్నప్పుడు 9 మంది రాక్షసుల్ని చంపుతుంది అనమాట. సో ఫస్ట్ వర్డ్ ఏంటంటే మనం దాంట్లో చూసుకుంటాం. ఫస్ట్ వర్డ్ ఎవరు అంటే మధు కైటవ అని ఉంటారు. 2 రాక్షసుల్ని చంపుతుంది మధు కైటవ. మధు అంటే ఏంటి అంటే క్రేవింగ్, అంటే ఆతృత, ఆరాటం, ఎక్కువ దాని మీద ఆరాటపడడం, దాన్ని క్రేవింగ్ అంటారు. అంటే ఎనర్జీ ఫుల్ గా ఉన్నప్పుడు దాని మీద ఆరాటం ఉంటుంది, అది కావాలి అది కావాలి, మనం ఏది చూస్తే దాని మీద ఆరాటపడుతుంది. సో క్రేవింగ్, మధు అంటే క్రేవింగ్. కైటవ అంటే అవర్షన్, దానికి వ్యతిరేకం. కైటవ అంటే అవర్షన్, అంటే దానికి వ్యతిరేకమైనది. అంటే ఏది చూసినా వైరాగ్య భావం, ఇది ఏమిటి ఇది అనే వైరాగ్య భావం ఉండడం.
అంటే ఈ 2 రాక్షసుల్ని చంపడం. మధు, కైటవ అంటే అవర్షన్‌ని, క్రేవింగ్‌ని. 2 శత్రువులే. అతిగా మనము వైరాగ్యంలో పోయినా సరే, మనం ఈ భౌతిక జీవితాన్ని మనం జీవించలేము. మరి అతిగా ప్రాపంచిక విషయాల మీద ఆరాట పడుతూ ఉన్నా, అది నాకే గావాలి, అది నాకే గావాలి, అది నాకే గావాలి అని ఆరాటంలో ఉన్నా, క్రేవింగ్ ఎక్కువ ఉన్నా గాని, అది కూడా మనకు మన పర్పస్ ఏంటి? మనం మెయిన్ పర్పస్ భూమి మీదకి మనం రావడానికి మెయిన్ పర్పస్ మనం ఈ భౌతిక ప్రపంచాన్ని మనం అనుభవిస్తూ మన స్వస్థితిలోకి మనం చేరుకోవడం. మన స్వస్థితిని మనం చేరుకోవడం. సో, ఎక్కువ వీటి మీద క్రేవింగ్ ఉన్నప్పుడు, ప్రాపంచిక విషయాల మీదనే ఎక్కువగా అది ఉన్నప్పుడు మనం ఆ పైకి ఎనర్జీని పంపించలేము. కుండలిని శక్తి అంటే మన మూలాధార చక్రంలో ఉంటుంది. సో, మనం ఈ శక్తినంతా మనం వీటికే ఈ ప్రాపంచిక క్రేవింగ్స్‌కి మాత్రమే వాడితే, మనం ఆ శక్తి పైకెప్పుడు వెళ్తుంది? పైన అసలు పర్పస్ ఏం జరుగుతుంది? జరగదు. కాబట్టి ఇక్కడ శక్తి అంతా ఇక్కడే ఖర్చయిపోతది. ఇదే 10 జన్మలు, 20 జన్మలు, 30 జన్మలు ఇక్కడే మనం ఆహ్, వందల జన్మలు అక్కడే ఉండిపోతాం. సో, కాబట్టి ఆ శక్తిని మనం దానికి వాటికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి. మిగతా దాన్ని పైనకి పంపియాలి. ఊర్ధ్వముఖంగా పంపియాలి. ఆ ఎనర్జీని. అలా పంపియాలంటే దానికి మెయిన్ శత్రువులు ఎవరు అంటే ఈ మధు, కైటవాలు. మధు, కైటవాలను చంపడం అంటే. చంపడం అంటే ఆ గుణాల్ని మనం తీసేయడం. అతి అనేది తీసేయడం అన్నమాట. ఒక సైడ్ ఏమో ఇది మోహం లాంటిది. మధు అంటే ఎక్కువ క్రేవింగ్ అన్నమాట. కైటవ అంటే ఎక్కువ అవర్షన్. ఈ 2 ఉండకూడనివి. సో, ఈ 2 వీటిని తీసేయడమే మధు, కైటవ ఆ గుణాలను. మధు, కైటవని చంపడం అన్నమాట. తర్వాత ఇంకొక రాక్షసుడి పేరు ధూమ్రలోచనుడు. ధూమ్రలోచనుడు అంటే లోచన అంటే కళ్ళు. ధూమ్రలోచన అంటే మసకగా చూడడం. అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడలేనితనం. మనం మన చూపు, మన దృష్టి ఎప్పుడు క్లారిటీగా ఉండాలి. మనం ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవడమే ధూమ్రలోచనుడు అని. అంటే మసకగా. అంటే విని వినకుండానే ఆహ్, ఈ మధు, కైటవాలు ఎక్కడి నుంచి వచ్చారంటే మనకు మధు, కైటవాలు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటారంటే, మనకు విష్ణుమూర్తి పడుకున్నప్పుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆ చెవులలో ఉన్న జివిలి అంటారు కదా! చెవులో ఉన్న జివిలి నుంచి వచ్చారు అని మన పురాణాలు చెప్తాయన్నమాట. చెవులలో ఉన్న జివిలి. అంటే మొట్టమొదట్లో మనం ఏది ఎక్కువగా వింటుంటామో దానికి ఎక్కువగా వింటే వైరాగ్యం ఎక్కువగా వింటే ఆకర్షణ వైపు వెళ్తాం. సో, ఆ వినికిడి ద్వారా వచ్చిన చెవుల ద్వారా వచ్చిన వినికిడి ద్వారా వచ్చిన వాళ్ళు అన్నమాట. సో, ఆ యొక్క గుణాల్ని ఇవన్నీ మనలో ఉన్న గుణాలు. ఆ గుణాల్ని ఈ కుండలిని శక్తి ఈ కుండలిని శక్తి రైజ్ అవ్వడం వల్ల అవి నాశనం అవుతాయన్నమాట. వాటిని మన ధ్యానం ద్వారా వాటిని నాశనం చేయాలి. శక్తి వల్ల నాశనం అవుతాయంటే మన ధ్యాన శక్తి ద్వారా నాశనం అవుతాయి. తర్వాత ధూమ్రలోచనుడు అంటే మసకగా చూడడం అన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవడం. సో, అంత మనము ఎన్నో విషయాల్లో ఉన్నది ఉన్నట్టుగా గ్రహిస్తలేకుంటాం. ఉన్నది ఉన్నట్టుగా చూస్తలేకుంటాం. ఒకటి చూసి ఇంకొకటి అనుకుంటుంటాం. సో, అలాంటి చూపుని, అలాంటి దృష్టిని తీసేసి క్లియర్ విజన్‌ని పెట్టుకోవడం.
ధూమ్రలోచన చంపడం అంటే. తర్వాత రక్తబీజుడు ఎవరు అంటే అంతకన్నా ముందు, రక్తబీజుడి కన్నా ముందు నిశుంభ. నిశుంభ అంటే ఎవరు అంటే సెల్ఫ్ డౌట్, ఇతరుల మీద డౌట్. అంటే తనని తాను నమ్మడు, ఇతరులను నమ్మడు. అలా అపనమ్మకము, తన మీద అపనమ్మకమే, ఇతరుల మీద అపనమ్మకం. సో ఇలా తనని తాను నమ్మకపోవడము, మళ్ళీ ఇతరులను నమ్మకపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళలో ఎదుగుదల అనేది ఉండదు. తనను అనుమానిస్తాడు, తను చేసింది కరెక్టేనా అని ఒక పని చేస్తాడు, తను చేసింది కరెక్టేనా కాదా అని మళ్ళీ డౌట్లో. వేరే వాళ్ళ మీద కూడా నమ్మడు, వేరే వాళ్ళని కూడా డౌట్, వాళ్ళు చేస్తున్నది కరెక్ట్, వాళ్ళు చేస్తున్నది తప్పేమో అని అనుమానించడం. సో అలా తనను నమ్మకుండగా ఇతరులను నమ్మకుండగా ఉన్నప్పుడు వాడి ఎదుగుదలలో నమ్మకం అనేది సరే, తనని తాను డౌట్ చేస్తూ ఇతరులను డౌట్ పడుతూ ఉన్నప్పుడు తన ఎదుగుదలకు అది అడ్డుపడుతుంది. సో అది నిశుంభ. తర్వాత చండాముండ అనేది ఇద్దరు రాక్షసులు. వాళ్ళు చండాముండ, వీళ్ళిద్దరు జడ. నిశుంభులు ఇద్దరు, తర్వాత చండాముండ ఇద్దరు. చండాముండ అంటే ఏంటి? చండ అంటే తల, ముండ అంటే మొండె. అంటే చండాకేమో తలకాయ మాత్రమే ఉంటుంది, ఈ ముండకేమో మొండెం మాత్రం ఉంటుంది, తల ఉండదు. సో అంటే దీన్ని ఏమంటాం, తలాతోక లేని ఆలోచనలు అంటాం కదా, అట్లాంటివి అనమాట. ఎక్కడ లింక్ లేకుండా చెల్లాచెదరైన ఆలోచనలు, ఒకదానికి లాజిక్ లేకుండా, ఒకదానికి లింక్ లేకుండా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ఒక సబ్జెక్ట్ మీదకి వస్తాడు, ఇంకో సబ్జెక్ట్ ఎక్కడికో వెళ్తాడు, దీనికి ఏమి లింకే ఉండదు. మనం ఏమైనా మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ మధ్యలో ఆ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు వచ్చింది అనేది వాడు కూడా తెలియదు, అలా తీసుకెళ్తాడు. సో ఆ చండాముండ అనేది ఏమిటంటే తలాతోక లేని ఆలోచనలు. ఇవి కూడా మనల్ని కన్ఫ్యూజన్ లో పడేస్తాయి, మన ప్రగతికి ఇవి కూడా అడ్డు. తర్వాత రక్తబీజుడు. వచ్చినప్పుడు రక్తబీజుడు అనేది వస్తుంది. దాని తర్వాత రక్తబీజం కాన్షియస్నెస్ వస్తుంది మనకు. కాత్యాయనిలో విట్నెసింగ్ కాన్షియస్ 7వ చక్రంకి వెళ్ళినప్పుడు, ఇక్కడ అంటే ఈ 7కి ఇది 7 అంటాము, అయితే ఈ 7కి 6కు మధ్యలో మళ్ళీ 2 ఉన్నాయన్నమాట చక్రాలు. సో దాన్ని 7గా మనం తీసుకుంటాం. అక్కడికి వచ్చినప్పుడు కాలరాత్రి అవుతుంది. కాలరాత్రి అంటే ఏంటి? విట్నెసింగ్ కాన్షియస్నెస్ లో మనం ఉండినప్పుడు మనం కాత్యాయనిగా ఉంటాం. అంటే అన్ని ప్రకృతి దృశ్యాలు అవన్నీ మన థర్డ్ ఐ మొదలవుతుంది. ఆ తర్వాత మనం థర్డ్ ఐ విజన్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఎదిగి కాలరాత్రిగా మారుతాం. కాలరాత్రి అంటే కాళికాదేవి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది, నల్లగా ఉండి జుట్టు విరబూసుకొని వికారంగా ఉంటుంది, మెడలో అంత పుర్రెలు వేసుకొని ఉంటుంది, చేతిలో ఒక బౌల్ ఉంటుంది, ఇంకో పక్క నరకడానికి ఒక పొడవలి ఉంటుంది. సో ఇంకో చేతిలో ఆ రక్తబీజుడు తల ఉంటుంది, ఆ బౌల్లో ఆ తల రక్తం పడకుండా. రక్తబీజుడు ఎవరు అంటే వాడి రక్తము ఒక చుక్క నేల మీద పడితే అందులోంచి మళ్ళీ ఇంకొక
రక్తబీజుడు వస్తాడు. వాడిని నరికితే వాడిలోంచి ఒక చుక్క మీద నేల మీద పడితే వాడిలోంచి ఇంకొకడు వస్తాడు, ఇంకొక రక్తబీజుడు వస్తాడు, ఇలా వస్తాడు. అలాంటప్పుడు కాళికాదేవి అవతారం ఎత్తుతుంది అనమాట. కాళికాదేవి ఏం చేస్తుందంటే వాడి రక్తం కింద పడకుండా దాంట్లో పట్టి మింగేస్తుంది అనమాట. పడుతుంది అంటే మనకు ఆ తల పుర్రెలు ఏమిటి అంటే మన గత జన్మలు అన్నమాట. రక్తబీజుడు ఏమిటంటే మన గత జన్మల యొక్క సంస్కారాలు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క సంస్కారము, ఒక్కొక్క ఆలోచన విధానం మనకుంటుంది. వాటిని చూస్తున్నప్పుడు వాటిని ఏమన్నా పట్టించుకుంటే, వాటితో ఫైటింగ్ చేస్తే ఏమవుతుంది, వాడిని చంపేస్తే వాడితో ఫైట్ చేస్తున్నప్పుడు వాడి రక్తం కింద పడితే వాడు ఇంకొకటి వస్తాడు. అంటే మనం ఆలోచనలను పట్టుకున్నప్పుడు అంటే ఆలోచనలు ట్రిగ్గర్ అవుతాయి. ఇక్కడ గత జన్మల నుంచి అంతా గత జన్మ సంస్కారాలంతా ట్రిగ్గర్ అయ్యి మనకు వస్తాయన్నమాట. వచ్చినప్పుడు అంటే మనం ఎప్పుడైతే 6వ చక్రంలో ఉండి 6వ చక్రం దాటామో అప్పుడు బాగా ఆలోచనలు ట్రిగ్గర్ అవుతాయి. చాలా కన్ఫ్యూజన్లో పడిపోతాం. ఆ స్థితిలో మనకు ఈ ఆలోచనలన్నీ గత జన్మలోంచి సబ్ కాన్షియస్ మైండ్ లోంచి ప్రొజెక్ట్ అవుతుంటాయి. అప్పుడు మనం వాటిని పట్టించుకొని వాటితో ఈ ఆలోచన వద్దు, ఇది కావాలి, ఇది అని మనం పట్టించుకొని దాంతో ఫైట్ చేస్తూ ఉంటే ఒక్కొక్క దాన్ని ఫైట్ చేసే కొద్దీ ఇంకా ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు ఇంకా ఇంకా అట్రాక్ట్ చేస్తూ ఉంటాం, ఇంకా పెరిగిపోతుంది. దాంట్లో మధ్యలో మనం తట్టుకోలేక ఈ ఆలోచనలు తగ్గుతలేవు, నా వల్ల కాదు ధ్యానం అని మానేస్తాం. అలా కాకుండా మనం అలాంటి స్థితిలో మనం 6వ చక్రం దాటిన తర్వాత మనం ఏం చేయాలంటే కాలరాత్రిగా మనం అవతారం ఎత్తాలి. కాలరాత్రి అంటే ఏంటి, నల్లగా ఉంటుంది. నలుపు అంటే ఏంటి, అన్ని అబ్జార్బ్ చేస్తుంది, అన్ని కలర్స్ ని అబ్జార్బ్ చేస్తుంది. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఆలోచన రూపం, ఒక్కొక్క సంస్కారం. సో అన్నిటిని అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఆమె ఏం చేస్తుంటుంది, కలరాత్రి వాటిని నరికేసి అక్సెప్టెన్స్ మోడ్. వికారమైన ఆలోచనలన్నా ఉండని, ఎలాంటి వికారమైన సంస్కారాలన్నా ఉండని, అవన్నీ ఇప్పటివి కాదు, గత జన్మలోంచి వస్తున్నాయి, గత జన్మల నుంచి వస్తున్నాయి. అవి ప్రొజెక్ట్ అవుతున్నాయి నీ సబ్ కాన్షియస్ మైండ్ లోంచి. సో దాంతో ఫైట్ చేయదు, ఇది వద్దు, ఇది రాకూడదు కదా, ఇది కావాలి కదా అని ఇట్లా జడ్జిమెంట్ చేయకుండా దానిని యాక్సెప్ట్ చేయడం. అదంతా నాలోనే ఉంది, నాలోంచే వచ్చాయి, ఇది నాలోని భాగమే, ఈ వికారం నాలోని భాగమే అని దాన్ని యాక్సెప్ట్ చేసి డైజెస్ట్ చేసుకోవాలన్నమాట. అది కాలరాత్రి. ఎప్పుడైతే అవన్నీ డైజెస్ట్ చేసుకుంటామో గత జన్మల సంస్కారాలన్నీ యాక్సెప్ట్ చేసి, ఎస్ ఇవన్నీ నేను గతంలో, ఇవన్నీ నాలో ఉన్నాయి, ఓకే అని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, దాంతో ఫైట్ చేయకుండా అన్నింటినీ డైజెస్ట్ చేసుకుంటామో అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. దాని పేరే మహాగౌరి, 8వ స్థితి. అదే 8వ స్థితి మహాగౌరి అంటే దుర్గాష్టమి అంటారు అన్నమాట. మహాగౌరి అంటే, గౌరి అంటే తెలుపు. ఇక్కడ కాలరాత్రి అంటే నలుపు కలర్ లో ఉంది, అంటే అంతటినీ అబ్జార్బ్ చేస్తూ ఉంది. అన్నిటినీ గత జన్మల్లోని అన్ని సంస్కారాలని అబ్జార్బ్ చేసి ఇమిడించుకుంటుంది తన లోపల. ఆ తర్వాత నెక్స్ట్ అన్ని కలిసిపోయిన తర్వాత, అన్ని కలర్స్ కలిస్తే వచ్చే కలర్ ఏంటి, వైట్. అన్ని కలర్స్ కలిస్తే వైట్ ఈజ్ నథింగ్ బట్ మిక్చర్ ఆఫ్ ఆల్ కలర్స్ కదా. సో గౌరీ అంటే వైట్ కలర్ అన్నమాట. అంటే అప్పుడు గౌరీగా అవతారం ఎత్తుతాం, గౌరీ అవతారం. ఎప్పుడైతే గౌరీగా అవుతామో అంటే శుద్ధత్వం, ఆ తెలుపు అనేది శుద్ధత్వానికి ప్రతీక. అంటే మన సంస్కారాలు, గత జన్మల సంస్కారాలన్నీ మన లోపల ఇమిడ్చుకొని మనం న్యూట్రలైజ్ అయిపోయి మనం శుద్ధం అవుతాము. అప్పుడు మనకి అర్హత వస్తుంది మన శివుణ్ణి మనం పెళ్లి చేసుకోవడానికి. ఈ గౌరీ ఆ శివుణ్ణి పెళ్లి చేస్తుంది. ఇక్కడ 8వ స్థితిలో పెళ్లి అవుతుంది, శివ పార్వతుల పెళ్లి
గౌరీ స్థితిలో అవుతుంది అన్నమాట. అంటే ఆత్మని ఒక తత్వంతో మనం కలిసిపోతాం, మనం ఆత్మగా మారిపోతాం. మనం శివుణ్ణి కలవడం, శివునితో పెళ్లి చేసుకోవడం అంటే ఈ కుండలిని శక్తి వెళ్ళి ఆత్మల స్థితికి చేరుకోవడం, అంటే మన చైతన్యము మన ఆత్మస్థితికి చేరడం. అదే శివపార్వతుల కలయిక లేకుంటే పెళ్లి, శివపార్వతుల పెళ్లి అన్నమాట. ఇక్కడ మనము మన పూర్ణాత్మను కలుస్తాము. అంటే ఆ శివుడి యొక్క పార్వతి యొక్క పూర్ణాత్మ శివుడు కాబట్టి శివుడిని కలిసాము. కలిసి శివుడితో అంటే మన పూర్ణాత్మతో మనకు పెళ్ళి అయిపోయింది ఇక్కడ 8వ స్థితిలో. ఇప్పుడు పెళ్ళైన తర్వాత మనకు ఇంకా సిద్ధిధాత్రి 9వ స్థితి. అంటే మనం ఎప్పుడైతే ఆత్మ స్థితిలోకి వస్తామో అప్పుడు మనం సిద్ధులు అన్నీ వచ్చేస్తాయి. అంటే అన్ని సిద్ధులు మనకు వచ్చేస్తాయి. ఆత్మగా వచ్చినప్పుడు ఆత్మ యొక్క శక్తులన్నీ ఉత్తేజితం అవుతాయి. ఆత్మగా మనం అయినప్పుడు మన శక్తి ఆత్మలో మిళితమైపోయినప్పుడు, ఆత్మగా విరాజిల్లుతున్నప్పుడు మనకి మన శక్తులన్నీ విజృంభిస్తాయి. అదే సిద్ధి అన్నమాట. సిద్ధులన్నీ వచ్చేస్తాయి. అంటే సిద్ధి అంటే సక్సెస్. అంటే మనం చేరుకోవాల్సిన దగ్గరికి మనం మన టార్గెట్ ఏదో అది అక్కడికి చేరుకున్నాం. సో అక్కడికి వచ్చేసాం కాబట్టి మనం సక్సెస్ఫుల్ అయ్యాము. అప్పుడు మనలో ఉన్న శక్తులన్నీ బయటకు వస్తాయి. అవే అష్టసిద్ధులు అన్నమాట. అనిమ, గరిమ, లగిమ, మహిమ, ప్రాప్తి, ప్రకామ్య, యశిస్త్వం, వశిస్త్వం, ఈ అష్టసిద్ధులు వస్తాయి. ఆత్మ యొక్క శక్తులన్నీ ఉత్తేజితం. అది సిద్ధిధాత్రి. ఈ అష్టసిద్ధుల్లో వచ్చినదే 9వ స్థితి సిద్ధిధాత్రి. ఆ తర్వాత మనం సహస్రారంలో వెళ్తాం. అప్పుడు మనమే పరమాత్మ అవుతాం, రాజరాజేశ్వరిగా విరాజిల్లుతాం. అంటే ఒక ఆత్మ యొక్క ప్రయాణం మూలాధార చక్రంలో ఒక శక్తి స్వరూపిణిగా మొదలుపెట్టి మన కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తి అంటే మన గత జన్మల సారం, జన్మల నుంచి మనం సంపాదించుకున్న అనుభవాల యొక్క శక్తి అన్నమాట. అది ఇక్కడ దాకా వచ్చినప్పుడు సహస్రారంకి మనము పూర్ణాత్మగా, మనం ఒక పూర్ణాత్మగా మనం ఇక్కడ 8వ స్థితిలో మనం మన పూర్ణాత్మతో మన పూర్ణాత్మ స్థితికి ఎదిగాము. మనం అక్కడ నుంచి మనం మన పూర్ణాత్మను చేరుకున్నాం. మన పూర్ణాత్మతో కనెక్షన్ ఏర్పడింది. అక్కడ నుంచి మనం పూర్ణాత్మ అయిపోయాం. ఇక్కడ సహస్రారంలోకి వచ్చినప్పుడు అది 10వ స్థితి. 10వ స్థితిలో మనం కంప్లీట్ గా పూర్ణాత్మ అయిపోయాం. మనమే ఇప్పటిదాకా మనము మన పూర్ణాత్మ గైడెన్స్ లో ఉన్నాము. ఇప్పుడు మనమే పూర్ణాత్మ అయిపోయాం. ఇక్కడ రాజరాజేశ్వరిగా వచ్చినప్పుడు ఆ రాజరాజేశ్వరి ఇంకొక కొత్త లోకాన్ని సృష్టిస్తుంది, కొన్ని కొత్త ఆత్మల్ని సృష్టిస్తుంది. తనకి స్వయం ప్రతిపత్తి అనేది, అటానమసిటీ అనేది వస్తుంది. అంటే తను సృష్టికర్త అవుతుంది పూర్ణాత్మగా ఈ స్థితిలో, రాజరాజేశ్వరి స్థితిలో. అలా రాజరాజేశ్వరి స్థితికి 10వ రోజు మనం వెళ్తాం. ఆ 10 స్థితులను మనకు అంటే ఒక శక్తి ముద్దగా మనం వచ్చి భూమి మీదికి ఒక అనంతమైన చైతన్య పరమాత్మగా ఎదిగేంత వరకు మన జీవిత ప్రయాణం అన్నది దసరా నవరాత్రుల్లో మనకు చూపిస్తారు అన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం. అంటే ఆ శక్తి ప్రయాణమే నవరాత్రులు. ఆ శక్తి యొక్క ప్రయాణం, కుండలిని శక్తికి పార్వతీదేవి, దుర్గాదేవి అంటే ఆ కుండలిని శక్తికి ప్రతీక అన్నమాట. ఒక్కొక్క స్టేజ్ లో మూలాధార చక్రం నుంచి పెరిగే కొద్దిగా వస్తాయి. సో అట్లా రక్త బీజుడు అంటే ఆలోచనలన్నంతా అబ్జర్వ్ చేసుకోవడం, లోపలికి సంస్కారాలన్నంతా డైజెస్ట్ చేసుకోవడం, నెగిటివ్ పాజిటివ్ అన్ని. సో తర్వాత మహిషాసుర మర్దిని అనేది ఇక్కడనే జరిగిపోతుంది. అదొకటి చెప్పలేదు. మహిషాసుర మర్దిని అంటే మనకు కాత్యాయని స్థితిలో వస్తుంది. అంటే మనకు మహిషుడు అంటే దున్నపోతు లేజికి, తమో గుణానికి ప్రతీక అన్నమాట. ఆ తమో గుణాన్ని కూడా తీసేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అది మహిషాసుర
స్వరూపంలో అంటే ఈ అరుణాచల మహిషాసుర మర్దనం జరుగుతుంది. ఈ మనలోని తమో గుణం మనం తీసేయడమే మహిషాసుర మర్దనం చేయడం. సో ఇది మనలోని ఈ 9 రాక్షసుల్ని మనం దాటుకొని మనలోని ఆ 9 గుణాలని తీసేసి మనము నిర్గుణంలోకి వెళ్ళిపోవడం. అదే ఆ రాక్షసుల యొక్క కథనం. చాలా చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఓకే సార్, ఈరోజు సెషన్ చాలా చాలా బాగా జరిగింది. బాగుంది, చాలా చాలా బాగుంది సార్. ఎలా చేరుకుంటాం వాళ్ళ సహస్రాల స్థితికి. చాలా బాగుంది సార్ ఈరోజు సెషన్. సార్ ఇంకేమన్నా చెప్తారా? అంటే ఇదే చెప్పాలనుకున్నాను. ఇది మళ్ళీ మనం నెక్స్ట్ దీపావళి వస్తుంది కదా, దీపావళి గురించి నెక్స్ట్. ఎస్ సార్, ష్యూర్ ష్యూర్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది ఈరోజు సెషన్. ఎస్ ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి, క్లాస్ మొత్తం ఒకసారి వినండి, మళ్ళీ ఇంకొకసారి కూడా వినండి. చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ కొండారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఫ్రైడే 7 నుంచి 8 వరకు తెలుగు సెషన్స్ జరుగుతాయండి. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.